నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. వన్ టౌన్ చైనా వాల్ నుంచి కనకదుర్గ టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి సారె సమర్పించి రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేలా శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను ప్రజలు గమనించారని, అందుకే ఆ పార్టీని ఘోరంగా ఓడించారని వెంకన్న వ్యాఖ్యానించారు. కూటమికి ప్రజలు 164 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టడం అభివృద్ధిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. అమరావతి, విజయవాడలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని, ప్రకృతి విపత్తులను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులోనూ రోజుకు 20 గంటల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నాయకుడని కొనియాడారు. భారత రాజకీయాల్లో ఆయన ఒక సూపర్ స్టార్ అని పేర్కొంటూ రాష్ట్ర ప్రగతి కోసం ఆయనకు మరింత శక్తి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దుర్గమ్మను కోరినట్లు తెలిపారు. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని వెంకన్న పేర్కొన్నారు.